డిఎస్సి 2025 చుట్టూ ఇంకా కొన్ని వివాదాలు, ఇంకా కొన్ని లిటిగేషన్స్, పరిష్కారం కాకపోవడం, ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో కూడా ఇంకా ఒక గందరగోళ పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇంట్రెస్టింగ్‌గా 2025 డిఎస్సి ఆ పాలసీలో ఈ ప్రభుత్వం మార్పులు చేయడం, ఎందుకు మార్పులు చేశారో ఇప్పటికీ అంతుపట్టదు. కొందరికి అంతా గందరగోళమే. కొన్ని సరైన సవ సమాధానాలు చెప్పినా కూడా తప్పు అని చెప్పి మూల్యాంకనంలో చూపించారని చెప్పి ఆ విధంగానూ అప్పుడు ఆందోళనలు కనిపించాయి. తర్వాత ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఉద్యోగానికి రమ్మని చెప్పి కాల్ లెటర్లు ఇచ్చారు అని చెప్పి కాల్ లెటర్లు తీసుకెళ్లారు. తీరా అక్కడికి పోతే ఏమంటారు, మీ కాల్ లెటర్ పంపలే అని చెప్పి అట్లా చెప్పారు అని చెప్పి, కాల్ లెటర్ పట్టుకున్న ఉద్యోగానికి అని చెప్పి ఆటికి పోతే అక్కడ ఆన్లైన్లో లేదు అని చెప్పి పంపించేయడం, రకరకాలు. ముఖ్యంగా ఒక పాలసీ మార్పుకు సంబంధించి హైకోర్టులో విచారణ సాగుతూ ఉండడం, అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మొత్తం ఈ గందరగోళం అయితే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా కనుక ఈ అభ్యర్థులు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఏ పోస్టు కావాలి అని వాళ్ళు సాధించిన మార్కుల ఆధారంగా, వాళ్ళ ఎఫిషియన్సీ ఆధారంగా కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఏ పోస్టు కావాలి అని చెప్పి అడిగేవాళ్ళు. హెచ్జిటీనా, స్కూల్ అసిస్టెంటా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టా, ఏదో అని అడిగేవాళ్ళు. కానీ ఈసారి పాలసీలో మార్పు అని చేసి దరఖాస్తు ఫిల్ చేసేటప్పుడే మీ తొలి ప్రాధాన్యత పోస్ట్ ఏందని చెప్పి అడిగారు. ఇదేం విచిత్రమో తెలియదు. సరే, అందులో కొందరు హెచ్జిటి అని పెట్టారు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేసి కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళేసరికి దాదాపు 2000 మంది అభ్యర్థులు తొలి ప్రాధాన్యత ఎస్జిటి అని పెట్టినా కూడా వాళ్లకు స్కూల్ అసిస్టెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అనేటివి వచ్చాయి. అంటే ఉన్నతమైన పోస్టులు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఏంటి, మీరు దరఖాస్తు అప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే తొలి ప్రాధాన్యత పోటీ ఎస్జిటి అని పెట్టారు కాబట్టి మీకు ఎస్జిటి ఇస్తాము అన్నది ప్రభుత్వ వాదన, ప్రభుత్వ పాలసీ. అంటే ఎవరైనా కనుక వాళ్ళు సాధించిన ప్రగతి ఆధారంగా వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వాలి, కానీ మరి ఇదేం పిచ్చి పాలసీనో నిజంగా అర్థం కాదు. సో ఒక 54 మంది అభ్యర్థులు, ఓవరాల్గా 2000 మంది అభ్యర్థుల వాళ్ళు సాధించిన మార్కుల ఆధారంగా ఉన్నత పోస్టు పొందలేకపోయారు. అందులో 54 మంది హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడు సెప్టెంబర్లోనే వెళ్ళారు. సెప్టెంబర్లోనే, పోయిన ఏడాది. వాళ్ళు క్లియర్గా చెప్పిండేది ఇదే పాయింటే. మా ప్రగతి ఆధారంగా, మా మెరిట్ ఆధారంగా పోస్ట్ ఇవ్వాలి. మేము ఉన్నతమైన పోస్టులు పొందినా కూడా వాళ్ళేమో మాకు కింద పోస్ట్ ఇచ్చారు అని వెళ్ళి కోర్టుకి వెళ్ళారు. క్లియర్గా సింగిల్ జడ్జి చెప్పారు, మెరిట్ ఆధారంగానే వాళ్ళు కోరుకున్న పోస్ట్ ఇవ్వండి. మీరు వాళ్ళ మెరిట్ని పక్కన పెట్టేసి వాళ్ళ మెరిట్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్ట్ ఇస్తామంటే కుదరదు అని చెప్పి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మళ్ళీ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఆ డివిజన్ బెంచ్కి వెళ్ళే క్రమంలో వీళ్ళు ఏం చేశారు, మెరిట్ లిస్టు ప్రకటించేశారు, రిక్రూట్మెంట్ కూడా చేసేశారు, పోస్టులు అలకేట్ కూడా చేసేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చింది మెరిట్ ప్రకారం ఇవ్వమని. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకటించి రిక్రూట్మెంట్ పోస్టులుగా అలాట్ చేసేశారు. ఇవన్నీ చేసేసుకుంటూ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, లేదు మీరు ఖచ్చితంగా మెరిట్ ప్రకారమే ఇచ్చి తీరాలి అని చెప్పింది. మెరిట్ ప్రకారమే ఇచ్చి తీరాలి అని మధ్యంతర తీర్పు. మళ్ళీ దీంట్లో ఫైనల్ తీర్పు కూడా ఏం చెప్పింది డివిజన్ బెంచ్, మీరు మెరిట్ ప్రకారమే ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళ ప్రతిభను మీరు తక్కువ చేసి పక్కన పెడితే ఎట్లా కుదురుతుంది, మెరిట్ ప్రకారం ఇవ్వాలి అన్నారు. ఈ మాట కూడా చెప్పి 1 రోజులు దాటిపోయింది. ప్రభుత్వం ఏమో ఇప్పటికీ అలాట్ చేసేసాము కాబట్టి ఆ పోస్టులు ఫిల్ చేసేసాము కాబట్టి కుదరదు అంటుంది ప్రభుత్వం. మెరిట్ ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అంటుంది హైకోర్టు. వాట్ నెక్స్ట్? ప్రభుత్వం ఇంకా హైకోర్టు తీర్పు ఎగ్జిక్యూట్ చేయలే. దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఈ 2 తీర్పుల్ని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే మెరిట్ని పక్కన పెట్టండి అని చెప్పి ఏ న్యాయస్థానమైనా చెబుతుందా? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటికీ అలాట్ చేసిన పోస్టుల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చి ఈ గందరగోళం అంతా కొనసాగుతుందా? ఎందుకు ఇటువంటి గందరగోళ పాలసీలు? అభ్యర్థులు నేరుగా అడుగుతున్నారు కొందరు, ఎవరికో ప్రయోజనం చేసేకి ఇటువంటి గందరగోళ పాలసీలు తీసుకొచ్చారని చెప్పి అప్పుడు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అసలు చేపట్టిన ఒక ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలే.
ఇది ఒక ఉద్యోగ నియామక ప్రక్రియ. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 6,000 పోస్టులతో తీసుకొని వచ్చిండ్రి, నోటిఫికేషన్ ఇచ్చిండే, వాళ్ళు ప్రాసెస్ మొదలెట్టింది, దాన్ని రద్దు చేసి వీళ్ళు 16,000 పోస్టులు అన్నారు. సరే, దాన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేశారంటే చూడండి, ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పోస్టుల్లో రిక్రూట్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు ఇక్కడ క్లియర్గా చెబుతున్నది ఏంటి, ఇది మా దగ్గరకు వచ్చిన 54 మందికే కాదు, మెరిట్ ఆధారంగా ఉన్నత పోస్టు పొందలేకపోయిన 2,000 మందికి కూడా సమన్యాయం జరుగుతుంది మా తీర్పు వల్ల అని కూడా హైకోర్టు చెబుతోంది. మరి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుంది? అమలు చేస్తే ఒక బాధ, చేయకుంటే మరో బాధ. మరి అప్పీల్కి వెళ్తారా? ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు? ఎవరైనా మెరిట్ ఆధారంగా ఇవ్వమని చెప్పి అంటారు, మరి దాన్ని పక్కన పెట్టేసి ఏంటో మనకు అర్థం కాదు వీళ్ళకి గందరగోళం.